హరే కృష్ణ. మృత సంజీవనం. ఆనాడు ధృతరాష్ట్రుని ఆశ్రమం చుక్కలతో నిండిన ఆకాశంలా విరాజిల్లింది. పచ్చని చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ ఉన్న ఆ తపోభూమిలో అంతటా బారులు తీరి కూర్చున్న జనం అక్కడక్కడ తెల్లగా ఆకాశంలోని చుక్కల్లా కలకలలాడుతున్నారు. అది మహాభారత సంగ్రామం జరిగిన తరువాత 15 సంవత్సరాల అనంతరము. అప్పుడు తపోవనంలో ఉండి ఆశ్రమవాసం చేస్తున్న ధృతరాష్ట్రుణ్ణి చూసి రావాలని హస్తినా నుంచి ధర్మరాజుతో సహా బయలుదేరి వచ్చిన 50 మంది బంధువులతోనూ ఆనాడు ఆశ్రమ భూమి ఎంతో కలకలలాడుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వారి వారి భార్యలతో సహా అంతా సపరివారంగా బయలుదేరి వచ్చారు. అరటి చెట్లతోనూ పండ్ల తోట చెట్లతోనూ చూడముచ్చటుగా నవనవలాడుతోంది అడవి అంతా. ధర్మరాజు దూరాన్ని రదందిగాడు తాయిన తర్వాత అందరూ తమ తమ వాహనాలు దిగి పాదాచారులై ధృతరాష్ట్రుని ఆశ్రమంలో ప్రవేశించారు. వారి వెనుకనే వచ్చిన మేనా పల్లకిలో ఎడ్లబండ్లతో వచ్చిన రాణులు, అంతఃపుర స్త్రీలు దిగి వరుసలో ఆశ్రమంలో ప్రవేశించారు. వారితో పాటు వచ్చిన పరిచారికలు మోసుకొచ్చిన కావిళ్లతోనూ వారు వేసిన గుడారాల్లోనూ వారి వెంట నడిచి వచ్చిన పౌరులతోనూ ఆనాడు ఆశ్రమ ప్రదేశమంతా కిటకిటలాడుతుంది. ముందుగా ధౌమ్య పురోహితుడు ఆయనను అనుసరించి వెంటనే కృపాచార్యుడు, తర్వాత ధర్మరాజు, ద్రౌపది ప్రవేశించారు. చిత్రమైన రంగురంగుల పతాకాలతోనూ ఆశ్రమ భూమి వెలుపల గాలికి ఎగిరే రంగురంగుల సిల్కు వస్త్రాలతోనూ విచిత్రమైన వింత అందంతో తొణికిసలాడుతుంది. ఆశ్రమభూమి ఆనాడు అల్లంత దూరంలో ఆగి నల్లతోకలు కలిగిన 16 తెల్లటి గుర్రాలు పుంచిన బంగారు రథం ధర్మరాజు దిగిన ప్రదేశంలోనే దూరంగా నిలిచి ఉన్నది. ధర్మరాజు వెంట ముత్యాలు కుచ్చులు వేలాడుతున్న తెల్లటి ఛత్రం పట్టుకొని మంత్రులు, సామంతులు నడుస్తున్నారు. ద్రౌపది వెంటను అంతఃపుర స్త్రీలు అందరూ ప్రవేశించి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు అప్పుడే గంగానదిలో స్నానం చేసేందుకు తడిబట్టలతో చేతితో కడవ నిండా నీళ్లు మోసుకొంటూ నడిచి వస్తున్నాడు. పూజకు పువ్వులు కోసుకుంటూ దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుంచి ఆయన అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ నడిచి వస్తున్నాడు. తెల్లగా ఛాయ కలిగి కష్టాల కొరకు ఆయన శరీరం ముడతలు పడి తపస్సుతో చిక్కి ఉన్నది. వెంట ఇంకో కడవలో నీళ్లు పట్టుకుని రాజమాత గాంధారీదేవి నడుస్తున్నది. ఆమె ఎప్పట్లాగే తెల్లని గుడ్డతో కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన వెనుక నడిచి వస్తున్నది. వారి వెంటనే సంజయుడు, కుంతి తపస్సు చేసుకున్న మునుల వలె కనపడుతూ కాషాయాలు ధరించి స్నానాలు చేసిన తడిపొడి బట్టలతో నడిచి వస్తున్నారు. ఇది దూరం నుంచే చూసిన సహదేవుడు పరుగున వెళ్లి తల్లి కుంతీదేవి పాదాల మీద పడి కన్నీళ్లు పొంగిరాగా సొమ్మసిల్లి దుఃఖించాడు. కుంతీదేవి ఆగి చటుక్కున వంగి అతన్ని ఎత్తి కౌగలించి గుండె చెరువయ్యేలా దుఃఖించింది. వెంటనే మిగిలిన పాండవులు నలుగురు వచ్చి కుంతి పాదాల మీద వ్రాలారు. ప్రేమతో అందర్నీ పొదివి పట్టుకుందామె. తల్లి ప్రేమతో కన్నీళ్లు కార్చింది. ఈ సందడి అంతా విని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు గాంధారి ఎవరని చేతులతో తడుముతూ వస్తూ ఉంటే ఆమె పాండవులు వచ్చారని చెప్పింది. కుంతి ఏడుస్తూ సహదేవుడని చేతితో తాకించి గాంధారికి చూపి చెప్పింది. ఆమె చేతులతో తాకి చూస్తూ వాత్సల్యంతో కన్నీళ్లు కార్చి 5 పాండవులు ధృతరాష్ట్రుని నమస్కరించారు. ద్రౌపది మొదలైన తక్కిన కోడళ్ళు, అలానే తక్కిన 100 కౌరవుల భార్యలు వరుసగా వెళ్లి ధృతరాష్ట్రుని, గాంధారిని, కుంతిని దర్శించి వెనుకగా నడిచి వారిని అనుసరిస్తున్నారు. అంతమందిలోనూ కలిసి ఆశ్రమానికి నడిచి వచ్చాడు ఆనందంతో ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని చేతిలోని నీటి కడవను తానే అందుకున్నాడు ధర్మరాజు. గాంధారి చేతిలో నీటి కడవ తీసి అందుకున్నది ద్రౌపదీదేవి. అలా అందరూ ఆశ్రమంలో ప్రవేశించి సందడిగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటే కలకల్లాడే ఆ దృశ్యం చూస్తే ఒక్కసారి హస్తినాపురంలో ఉన్నట్టే అనిపించింది ధృతరాష్ట్రునికి. అంతమంది బంధుజనంతో ఉన్న ధృతరాష్ట్రుని ఆశ్రమం నిజంగా చుక్కలతో నిండిన ఆకాశంలాగే కనిపించింది. అందర్నీ చూచిన ఆనందంతో ఉప్పొంగిపోయాడు ధృతరాష్ట్రుడు. ఆయన చుక్కల మధ్య చంద్రుల నిండుగా కనిపిస్తున్నాడు. 50 మంది ధృతరాష్ట్రుని చుట్టూ కూర్చున్నారు. స్త్రీలందరూ ఒకవైపు కూర్చున్నారు. మునులందరూ కుడివైపుగా ధర్మాసనంపై పరిచిన జింక చర్మాలపై కూర్చున్నారు. శతాయువుడు ధృతరాష్ట్రుని బంధువుల దగ్గరతోనే తపోవనం నిర్మించుకొని తాను తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కూడా ధృతరాష్ట్రుని పక్కగా ధర్మాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ప్రక్కనే ఉన్న సంజయునితో ఇక్కడ ఉన్న బంధుజనం ఎవరెవరో ఒక్కసారి నాకు పరిచయం చేయి అన్నాడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు. బంధువుల పరిచయం. వెంటనే సంజయుడు లేచి నిలబడి ధృతరాష్ట్రుని నమస్కరించి చిత్తగించండి అంటూ కళ్ళతో చూడని లోటు లేకుండా ఆయన ఒక్కొక్కరిని వర్ణించి చెప్తున్నాడు ఇలా.
బంగారు వర్ణం కలిగి పల్చని ఎత్తైన శరీరం, ఉన్నతమైన పొడావటి నాసిక, విశాలమైన సోగకన్నులు, సింహమేళ రేఖ కలిగి చూపుకి ఎంతైనా అగ్గజంగా కనిపిస్తున్న ఇతడు ధర్మరాజు అని చేతితో తాకించాడు. ఆ తర్వాత ఎర్రదనంతోనూ ఎత్తైన మూపులతోనూ పొడుగాటి చేతులతో వెడల్పి రొమ్ములతోనూ కనిపిస్తున్న మీ భీముడు. ఉజ్వలము సుందరమైన ఈ శ్యామల శరీరము, మదగజం లాంటి టీవీతో పద్మాల వంటి నేత్రాలు కల ఇతడు అర్జునుడు. సాటిలేని సుందరాకారంతో కుంతికి రెండు వైపులా కూర్చున్నారే చూడండి విష్ణుమూర్తి, దేవేంద్రులాగా ఆ ఇద్దరు నకుల సోదరులు. వినయమే వారికి భూషణం. అదిగో నల్ల కలువ వంటి ఆ శరీరం, నవపద్మ దళాల వంటి కృమ్మరంగు నేత్రాలు, నడిమి ప్రాయము కలిగి అందాల ఒప్పుల కుప్పలా ఉంది ఆ అవతారమూర్తి ద్రౌపది. అలాగే ఆ ద్రౌపది పక్కన కట్రెర్ర శరీరంతోనూ పద్మం లాంటి మోహంతోనూ సూర్యుని మహిమ ఉజ్వలమైన ఆకారం ధరించిందన్నట్టు లత వంటి దేహం గల ఆమె శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర, అర్జునుని ఇల్లాలు. ద్రౌపది సుభద్రల ప్రక్కన కూర్చొని బంగారం వికసించిన ఇప్ప పువ్వు వంటి శరీరాలు కలిగిన ఆ పడుచులిద్దరు చిత్రాంగద, ఉలూచి అర్జునుని భార్యలు. అదిగో నవ పద్మం లాంటి ఛాయ కలిగిన శరీరంతోనూ ఆ బెదిరిన లేలి కళ్ళ వంటి సోగ కళ్ళతోనూ కూర్చున్నది ఆమె భీముని భార్య కమలపాలిక. ఈమె హిడింబ. క్రొత్త సంపంగి పువ్వు వంటి తెలుపు ఛాయ శరీరంతోనూ కమలం వంటి మోహంతో కలకలాడుతున్న ఈమె సహదేవుని భార్య. క్రొత్త కలువ పువ్వు లాంటి శరీర కాంతితో ఉన్నది ఈమె నకులుని భార్య. వీరికి ప్రక్కగా కూర్చొని పాపటలు లేకుండా తెల్లటి బట్టలతో తమ శరీరాలు దాచుకున్న వీరంతా ధృతరాష్ట్ర మహారాజా తమ నూరుగురు కోడళ్ళు వారు. వీరిలాగే సుభద్ర ప్రక్క ముడుచుకొని మూలగుర్చి ఈమె ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహావీరుని కలతబెట్టి కళ్ళు మూసిన వీరాగ్రేసరి అభిమన్యుని ప్రియభార్య ఉత్తర అని అలా అంతమందిని చూసి చెప్పాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు వైపు క్షేమంగా ఉన్నావా బాబు? పౌరులు జానపదులు క్రమం తప్పకుండా నిన్ను అనుసరిస్తున్నారా? మీ తమ్ముళ్ళందరూ సుఖంగా ఉన్నారా? స్నేహితులంతా కులాసైన, బంధువులు 50 మంది సంతోషంగా ఉన్నారు కదా అని సంభావించాడు. ఆ రోజు అలా బంధువులందరూ చాలా కాలం తర్వాత ధృతరాష్ట్రుని ఆశ్రమవాసం చేస్తున్న ఆ చోట ఒక్కసారి సమావేశం అందరూ సంతోషంగా కొంతకాలం గడిపారు. ఒకనాడు అలా సమావేశమైన ఆ గోష్ఠిలో అందరూ ఎవరికి వారు ధర్మ విషయాలు, అనుభవాలు కబుర్లుగా పరస్పరం చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ధృతరాష్ట్రునికి అలా అంతమంది బంధువుల్ని ఒక్కసారి చూసా తన నూరుగురు కుమారులు, తాత భీష్ముడు, ఆచార్య ధ్రువుడు, యుద్ధంలో మధ్య తక్కిన 50 మంది ఒక్కసారిగా బెంగగా గుర్తుకు వచ్చారు. ఆయన విచారంతో గుండె బరువెక్కి గతించిపోయిన తన నూరుగురు కుమారులను ఒక్కసారి తలుచుకుని ధృతరాష్ట్రుడు, గాంధారి మనసుండే దిగులుతో కుమిలిపోసాగారు. అక్కడ ఉన్న కుంతిదేవుడు యుద్ధభూమిలో ఊరు పేరు లేకుండా దిక్కుమాల చావును పొందిన తన తొలిచూలు కుమారుడు కర్ణుని తలుచుకొని ఎంతో బెంగపడింది. అలా అనుకోకుండా అందరి ఉదయం తీరని వేదనలు గూడు కట్టుకుని ఆశ్రమం అంతా ఒక్కసారిగా అలముకున్నట్లయింది. అక్కడి సభ అంతా నిశ్శబ్దం అయ్యింది. ఇంతలో ఎదురుగా ఆకాశం భూమి కనబడే తూర్పు రేఖ మీద ఒక ఆజానుభావుడు జడలు ధరించి ప్రశాంత కమనీయ విగ్రహం వారి ముందుగా ఉదయించి సాక్షాత్కరించింది. ఎక్కడో మర్చిపోయిన ఊహ మనసులో తలుక్కున గుర్తు వచ్చిన ఆ ప్రదేశంలో ఎవరు ఊహించదు అకస్మాత్తుగా రూపం ధరించి కనబడ్డాడు వ్యాస మహర్షి, వ్యాసమునీంద్రులు. అన్న కలకలంతో ఒక్కసారి అక్కడ సభ అంతా అలుముకుంది. ధృతరాష్ట్రుడు, అక్కడున్న సభాసదులు భయాసంబరం లేచి బద్ధాంధులై ఆ మునీంద్రుడిని సమీపించారు. గూడు కట్టుకున్న భర్త బరువెక్కి తండ్రి అని విరాలి వ్యాస మహర్షి యొక్క పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత గాంధారి, కుంతి, ధర్మజుడు అందరూ నమస్కారం చేసి ఆయనకు అర్ఘ్యప్రదానం ఇచ్చి సమంత్రంగా గురుపూజ చేసుకొన్నారు. విశాలమైన వృక్షం కింద ఉన్నత అరుగుపైన ఒక దర్భాసనం వేసి దానిపైన పరిచిన నల్లని జింక చర్మంపై వ్యాసమహర్షి ఆసీనుడయ్యాడు. నీలమేఘ శ్యామయ్య విశాలమైన గంభీరమూర్తి లేత పసుపు బంగారు వర్ణం కలిగిన జడలతో ఆ సభలో చేరిన బంధువులందరినీ చూసి కళ్ళతోనే వారిని ఆశీర్వదిస్తూ అలా ప్రశాంత గంభీర దృక్కులతో ఒకమారు అంతా కలియ చూశారు. అంతలోని ఆ చూపులో క్షణక్షణాలు అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న దిగుళ్ళు ధృతరాష్ట్రుని మనస్సును గాంధారి హృదయంలో నిప్పులా రాజుకుంటున్న పుత్రశోకాన్ని
తాను దూరాన ఉన్న తన ఆశ్రమంలో గ్రహించి వారికి ప్రశాంతిని ప్రసాదించి మెరుపు మెరిసినట్టు వారి ముందు అలా సాక్షాత్కరించాడు వ్యాస మహర్షి. సిద్ధ పురుషులైన మునిరాజులందరూ కన్నుల కరువు తీరా దర్శించారు ఆయన గంభీర స్వరంతో. మీ మనసులోని దిగులు దూరాన్నించే తెలుసుకున్నాను. భారత యుద్ధం జరిగి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మీ మనసులో రగులుతున్న పుత్రశోకంతో మరణించిన మీ వాళ్ళని చూడాలని మీ దృఢమైన కోరికను గ్రహించాను. దుష్కర్మైన అసాధ్యమైన మీ కోరికను తీర్చాలని సంకల్పించాను. అందుకే మీ ముందు సాక్షాత్కరించాను అన్నారు. అది విని ఒక్కసారి ధృతరాష్ట్ర హృదయంలో మంచి నుంచి ప్రేమ, అపారమైన భక్తి కలిసి భరింపలేని దుఃఖంగా పెళ్ళుబుకి ఒక్కసారిగా వ్యాస మహర్షి పాదాల పైన పడిపోయాడు. వారి పాదాలు తన శిరస్సు నానించి కన్నీళ్లతో పాదాభిషేకం చేస్తూ అన్నాడు, కారుణ్య విధి తండ్రి, గురువు, దైవము అంతా నాకు మీరు. అంతులేని దయతో నన్ను ఇలా అనుగ్రహించారు. ఈనాడు తమ రాకతో నా ఆశ్రమం, నా హృదయం పావనమైనాయి. నా జన్మ సఫలమైంది. ఇక్కడ అందరూ ధన్యులైన తమ దర్శనంతో, తమ ఆకారణ అనుగ్రహంతో నా అన్ని కోరికలు నశించాయి. నాకిక ఏ కోరిక లేదు. ఈరోజు నన్ను ఇంతగా ఆదరించారు. కోరిక కోరమంటున్నారు కనుక గతించిన నా కుమారులు నా కంటితో ఒక్కసారి చూడిన జన్మలోని ఒక్క చివరి కోరిక. మూడులైన వారి అజ్ఞానికి వారే బలి యుద్ధంలో మరణించిన కురుకుమారుల మీద వారి భార్యలు ఇక్కడంతా సభలో కూర్చొనున్న దురదృష్టవంతురాలపై తమ అనుగ్రహ దయచేసి వర్షించని ఈ దీను అంటూ ఇంకా మాటలు రాక ఎక్కిళ్ళుగా వస్తే దుఃఖంతో సొమ్మసిల్లిపోయాడు ధృతరాష్ట్రులు ఆ మాటల గాంధారికి, కుంతి, ద్రౌపది, సుభద్ర తక్కిని కూడా పట్టలేని దుఃఖం ఉవ్వెత్తుగా తుఫాను వల్లే పవర్వళ్ళు తొక్కింది. కంటికి కట్టుకున్న కంతల్ల కట్టులంచి గాంధారి దయాసముద్రానికి మామగారి వైపు తిరిగి వ్యాసమునింద్రుడికి నమస్కరించి ఇలా అన్నది, దయాసముద్ర దయముని చంద్రులకు నమస్కృతులు. 16 ఏళ్లుగా గతించిన కుమారులను చూడాలని రోజు నేను, కుంతి, ఇక్కడ 50 మంది కూడా కోరుతున్నాం. లోకాలకు తిరిగి సృష్టి చేయగలంత తపశక్తి తమది. పరలోకంలో కుమారులను చూపించడం తమకి ఏమంత పని. లోకం ఆశ్చర్య తమ విచిత్రమైన అనుగ్రహాన్ని, అమోఘ తపశక్తిని ప్రదర్శించి మమ్ము అనుగ్రహించండి అంటూ గాంధారి అన్నాడు. కుంతి కూడా మామగారికి నమస్కరించి తన కడుపులో ఉన్న బాధని యావత్తు వెళ్ళబోసుకుంది. ఆనాడు కర్ణుని కన్యగా ఎలా కన్నదో అప్పం జరిగిన కాదంతా వ్యాసమహర్షి ముందు వెళ్ళబోసుకుంది కుంతి. నేను చేసింది పాపమో పుణ్యమో తెలియక ఇన్ని సంవత్సరాలు నా కడుపులో ఇంత బాధను అంచుకొని బ్రతుకుతున్నాను. ఇప్పుడు చర్మదశలో ఆశ్రమవతిలో నా మనస్సు విప్పి దైవ సమాలు మీ ముందు చెప్పాను. నా పాపాలకు తగిన నిష్కృతిని, నా దుఃఖానికి ఉపశాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. వింటూనే అకస్మాత్తుగా లేచి నించున్నాడు వ్యాస మహర్షి. ఆకాశంలో వెలిగే నక్షత్రాలు ఆయన వెనుకగా అస్తమించిన సూర్యుని సంధ్యాకాంతులు ప్రకాశిస్తూ ఉంటే దానికంటగా పర్వత శిఖరంలాగా లేచి జలతో అల్లుకున్న వ్యాసుని శిరస్సు గంభీరమైన మేరు పర్వత శిఖరం వలె ఏదో అనిర్వచమైన అపూర్వమైన శాంతి తరంగాలతో ఒక్కసారి వెలిగినట్టయింది. గంభీరమైన ఉరుములాంటి కంతంతో ఆయన మాటలు అందరికీ వినిపించేలాగు అందరి హృదయాలను ప్రతిధ్వనించాయి. ఆయన స్వరం వింటున్న వ్యక్తులు తాము లోపల నుంచే వినిపించినట్లు తోచింది. నాయన కురురాజా, నీ హృదయంలో బాధ, దుఃఖము నా ఆత్మకు తెలిసింది. కుమారుల మరణం వల్ల శోకంలో నీ హృదయం ఉడికిపోతున్నది. నీ దుఃఖము పోగొట్టేందుకు ఇక్కడ చేరువని నీ బంధువుల హృదయాలు ఒక్కసారి ఆనందంతో మునకలు వేసేందుకు మీ అందరికీ నా అనుగ్రహంతో అద్భుతమైన దృశ్యం చూపెడతాను. చనిపోయిన నీ 50 మంది బంధువులు మీ ముందుకు వచ్చి కనిపించి మీతో సరస్సు సల్లాపాలు ఆడేలాగు చేస్తాను. భయపడకండి. చిరకాలం ఘోరంగా తపస్సు చేసి ఆర్జించిన అద్భుతమైన నా శక్తిని చూడు అంటూ అతిలోక మూర్తి ఆ దివ్యమూర్తి ఈ మాటలు వింటూ ఉంటే అందరు ఒక్కసారి మెరుపులా తలుక్కున పులకరించాయి. వినీలమైన ఆనాటి సాయం సమయంలో ఆకాశం కంటే నీలంగా మెరిసిపోతున్న వ్యాసముని చంద్ర దివ్యముఖ మండలం ఏదో చెప్పరాని అనిర్వచనమైన ఒకనొక అలౌకిక తేజస్సుతో వెలిగిపోతుంది. విశాలమైన ఆయన నుదురు మీద బంగారు కాంతులనే పచ్చని పింగళవర్ణ జటాజూటం పిల్లగాలికి ఎగురుతుంటే తామర రెక్కల్లాగా అరవిచ్చిన కనురెప్పలతో ఉన్న ఆ మహాయోగి నేత్రములు ఎత్తుగా తామర మొగలు మరిపించేంత సోయగంతో విచ్చినాయి. నిలుచున్న హిమాలయ పర్వతంలాగున ఆయన గంభీర విగ్రహం చూస్తూ అందరూ మంత్రించినట్లు ఆయన చెప్పేది అందరూ వింటున్నారు.